హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. ఈరోజు అయితే మీకు బీట్రూట్ హల్వా రెసిపీ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ముందుగా నేను వచ్చి బీట్రూట్ని తురిమి పెట్టేసుకున్నాను. తర్వాత దీనికి కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ అయితే తీసుకున్నాను అనమాట ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ముందుగా బాండీలో ఒక 3 చెంచాల వరకు నెయ్యి వేసేసుకుని నేతిలో జీడిపప్పుని, కిస్మిస్ని చక్కగా ఫ్రై చేసేసి సైడ్లో పెట్టుకోవాలి. నేను కొలత వేసుకున్న ప్రకారం అయితే 3 కప్పులు నాకు బీట్రూట్ తురుము అయితే వచ్చిందండి. చాలామంది మిక్సీలో రుబ్బుకొని కూడా చేస్తారు, కానీ నాకు ఎందుకో తురిమి చేసిందే టెక్స్చర్ నచ్చుతుంది. సో ఇప్పుడైతే మనము వేయించి పెట్టుకున్న జీడిపప్పు అన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే బాండీలో సేమ్ నెయ్యి ఉంచుకున్న తర్వాత దాంట్లోనే బీట్రూట్ని వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నీళ్లు ఏమీ పోయక్కర్లేదండి, ఎందుకంటే బీట్రూట్లోనే ఆల్రెడీ స్వతహాగా నీరు ఉంటుంది కదా, ఆ నీరుకి అది మగ్గిపోతుంది అనమాట. సో దీంట్లో అయితే నేను ఒక చిన్న గ్లాసు, అంటే ఒక చిన్న టంబ్లర్, ఒక 100 గ్రామ్స్ కూడా ఉండవేమో, 100 ml పాలు ఉంటాయి కదండి. సో పచ్చి పాలు కానీ కొంచెం కాచిన పాలు కానీ పోసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు కొంతమంది వచ్చేపాటికి పాలు కూడా ఇష్టపడని వాళ్ళు ఉంటారు చూసారా, అంటే అది కొంచెం నిల్వ ఉండాలి, కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాము అంటే కనుక పాలు వేయాల్సిన అవసరం లేదండి. ఆ బీట్రూట్లో ఉన్న వాటర్ కంటెంట్తోనే కూడా మనం చేసేసుకోవచ్చు హల్వాని. సో నేనైతే టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను. ఇంకొక వెరైటీ కూడా చేయొచ్చు. దీంట్లో మనకి పచ్చికోవా బయట అమ్ముతారు కదా స్వీట్ షాప్స్లో, అది కూడా తీసుకొచ్చి యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. కాకపోతే నేను కొంచెం ఇంట్లో ఉన్న థింగ్స్తోనే చేస్తున్నాను అనమాట. సరే మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత పాలు కూడా బాగా ఇంకిపోయి బాగా దగ్గరికి వస్తుందండి. దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం యాలకుల పొడి, తర్వాత 3 కప్పులు నేను తురిమి చెప్పాను కదండి, దాంట్లో నేను 1/2 కప్ మాత్రమే షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు షుగర్ నచ్చకపోతే బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు, కాకపోతే షుగర్ వేసిన టేస్ట్ డిఫరెంట్, బెల్లం పొడి వేసిన టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి నేనైతే ఆ రోజు నాకు అవైలబిలిటీ షుగర్ ఉందన్నమాట. సో షుగర్ వేసుకున్న తర్వాత కూడా ఇంచుమించుగా ఒక 15 నిమిషాల వరకు దాన్ని బాగా దగ్గర రానివ్వాలి. సో దాంట్లో నీరు కొంచెంగా ఇంకిపోతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో మనం కొంచెం నెయ్యి డ్రాప్ చేసుకుంటూ ఉండాలి, ఒక స్పూన్ చొప్పున. నాకు ఇంచుమించుగా ఒక 50 గ్రాముల వరకు నెయ్యి అయితే పట్టిందండి. తర్వాత మనకి వచ్చి ఇంచుమించుగా ఇది ప్రాసెస్ మొత్తం ఒక 30 to 40 మినిట్స్ పడుతుంది. సిమ్లోనే చేసుకుంటే టేస్ట్గా చక్కగా హల్వా అయితే రెడీ అయిపోతుందండి. సో లాస్ట్గా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకుని చక్కగా దాంట్లోంచి నెయ్యి పైకి తేలుతుంది చూసారా, ఆ టైంలో తీసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ బీట్రూట్ హల్వా అయితే రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.